కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ వివాదానికి చెక్ పడింది. హైదరాబాద్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇంటికి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, మంత్రులు వివేక్, పొన్నం ఆయనతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో అంజన్ కుమార్ యాదవ్కు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నిర్ణయం ప్రకారం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరారు. అంజన్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు ప్రకటించారు. పార్టీ లైన్ ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు అంజన్ కుమార్ యాదవ్. अंजन जी मेरे बहुत पुराने साथी हैं. मेरा जो उनसे रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है और हम सब साथी रहे हैं, साथ में सांसद रहे हैं. हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा और आज जो स्थान है उससे बढ़कर ही स्थान होगा. ठीक है कि राजनीति में एक स्थान के लिए बहुत सारे लोग इच्छा रखते हैं, निर्णय किसी एक के पक्ष में होता है, लेकिन इसके वजह से इनकी वरिष्ठता, इनकी वरीयता, इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी और इनके सम्मान को बरकरार रखना हम सबकी जिम्मेदारी है. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొంత ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతూ ఉన్నారు. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తానెప్పుడూ ఓడిపోలేదని, అందరూ కలిసి తనను ఓడించారని వాపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయాలా వద్దా అనేది సమయం వచ్చినప్పుడు చెబుతానంటున్న అంజన్ కుమార్తో మా ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ఇన్ఛార్జితో పాటు మంత్రులందరూ కూడా అంజన్ కుమార్ యాదవ్ను తన ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్ళారు. ఏం చెప్పారు, ఏం మాట్లాడారనే అంశాలపైన మనతో మాట్లాడడానికి అంజన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య ఎలాంటి చర్చ జరిగింది? ఏం చర్చ? పార్టీ లైన్లో ఉండాలంటే పార్టీ లైన్లో ఉంటామని చెప్పినాం, అంతే. పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి మాకు. ఈ బై ఎలక్షన్ ఒకటి కాదు, బీహార్లో పెద్ద ఎత్తున ఎలక్షన్ నడుస్తుంది. బీహార్ ఎలక్షన్లో ప్రచారం చేస్తారా, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారం చేస్తారా? బీహార్లో ఎలక్షన్లో రమ్మంటే పోతున్నాం. బీహార్ ఎలక్షన్లో ఉన్నది కానీ ఆడ తేజస్వి యాదవ్ మన కాంగ్రెస్ పార్టీ రెండు టైప్లో కండక్ట్ చేస్తున్నాయి కదా, హిందీ వస్తుంది కదా, పోతామన్నాం. ఓకే, ఇది టికెట్ విషయంలో ముందే నవీన్ యాదవ్ని ఫిక్స్ చేశారు చాలా రోజుల క్రితం, ఒక చర్చ జరుగుతుంది ఏదైనా? మీకు తెలియదా అడుగుతున్నా. అదే టికెట్ విషయంలో మీరు చాలా సీనియర్ నేత, మా ప్రయారిటీ కింద మిమ్మల్ని తీసుకోవాల్సి ఉండే, కానీ ఎందుకు అలా జరగలేదని వీళ్ళు వచ్చారు కదా కలవరి. నేను అది జరగలేదని మనస్తాపం చెప్తేనే వచ్చారు కదా, అది చెప్పి మాట్లాడుతున్నాం తర్వాత కదా. నవీన్ యాదవ్కు మీకు మధ్య సంబంధించి ఎందుకు కొంత ఇది చర్చ వచ్చింది? ఓన్లీ లేదు, మా ఒక్క మనిషి గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, సమయందా నాకే ఇన్ఛార్జ్ ఏమి హామీ ఇచ్చారు మీకు? సముచిత స్థానం కల్పిస్తాను చెప్పిందా అన్నదా? ఈ జూబ్లీహిల్స్ ప్రచారం చేస్తారా? సమయం ఇంకా రాలేగా, వచ్చినప్పుడు చేస్తాం. నామినేషన్లు అయినాక అన్నీ అయినాక అప్పుడు మాట్లాడతాం. అభ్యర్థి విషయంలో కొంత చర్చ జరిగిందనేది బయట చర్చ జరుగుతూ ఉంది. కొంత ముందే ఫిక్స్ చేశారనేది ఒక వాదన ఉంది, కొంతమంది వ్యక్తులు ప్రభావం చూపారని. దానిపైన ఏమైనా మాట్లాడతారా? మీ మీడియాలోనే విన్నా నేను అవన్నీ. ఎవరు ఫిక్స్ చేశారు ముందే టికెట్ని? ఎవరు చేసిరో ఇక చేసిరు. వాళ్ళతో ఏమన్నా బయటకు చెప్పడానికి కంప్లైంట్ చేయడం ఇలాంటి ఏమైనా చేస్తారా? ఎవరు కంప్లైంట్? ముందే టికెట్ ఫిక్స్ చేయడానికి ముందే చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా, అలా పోయి అడగండి. అంటే పేర్లు ఎందుకు సీనియర్ నేతగా మీరు చెప్పొచ్చు కదా పేర్లు ఎవరో? ఇంతకుముందు వస్తే చెప్తుంటే అంత అయిపోయినాక మళ్ళీ చెప్పంటే నేను మళ్ళీ చురుకు తెస్తావు కొట్లాట. రైట్. మీనాక్షి నటరాజన్ మీటింగ్ తర్వాత మాట అయితే మార్చారు. అయితే టికెట్ ముందే ఫిక్స్ చేశారు, ఆ తర్వాతనే అనౌన్స్ చేశారు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా నడిచింది అనేది ఆయన అభిప్రాయంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్తెత్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.